హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీ పద్మావికే. ఈ రోజు మన ఛానల్ వచ్చేసి అయితే సేమియా పాయసం చేసుకున్నాము. అద్దరిపోద్ది. అండ్ స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే ఫస్ట్ ఉంటా స్వీట్ తినడంలో అయితే. ఎందుకంటే స్వీట్గా అనిపించినా తినాలనిపించినా ఇమ్మీడియట్గా అది తినాల్సిందే. సో ఈరోజు అయితే సేమియా పాయసం అయితే మనం చేసుకున్నాము. ఎందుకంటే సేమియా స్వీట్ అసలు బోర్ కొట్టదు, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, సేమియా పాయసానికి అయితే కావాల్సిన అన్నీ అయితే నేను రెడీగా పెట్టేశాను అనమాట. వేడి వాటర్ అండ్ మనం కుక్ చేయడానికి ఒక బౌలు, ఒక డిష్ గిన్నె అండ్ పాలైతే వేడి చేస్తున్నాను. మార్నింగ్ తెచ్చాం కానీ పాలు వేడి చేయలేదు, ఇంకా అవి పక్కన వేడి చేసుకోవడానికి అయితే పెట్టేశాను అనమాట. జిఆర్బి నెయ్యి అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎవ్రీ టైం అదే యూజ్ చేస్తాను. మీకు ఏ నెయ్యి ఇష్టం ఉంటే ఆ నెయ్యి అయితే వాడుకోండి. నెయ్యి అయితే వేయండి, మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది కూడా. సేమియాలు కూడా సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించేసి ఇంకా ఒక బాండి అయితే పెట్టేద్దాము. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సేమియా పాయసం ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. నాకైతే చాలా చాలా ఇష్టం, కొంచెం ఇష్టం కాదు. ఎందుకంటే స్వీట్ కనబడ్డది అంటే తినాల్సిందే. అండ్ స్వీట్ తినాలని పిచ్చిలేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బేకరీకి కానీ లేకపోతే స్వీట్ హౌస్కి కానీ వెళ్ళి ఆ స్వీట్ తినేసి వస్తా. ఏంటో మరి అలా కోరిక ఒక్కొక్కసారి ఎక్కువవుతుంది అనమాట. ఇప్పుడైతే నెయ్యి వేసుకున్నాం కదా, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక సేమియాలు అయితే వేసేద్దాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాము. దీంట్లో తొందరగా వేగిపోతున్నాయి, చూసుకొని అయితే మీరు చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా ఎమ్మీగా సూపర్గా తినాలనిపిస్తుంది. కాబట్టి ఏ స్వీట్ తిన్నా కూడా మనకు తొందరగా బోర్ కొడుతుంది. కానీ సేమియా తిన్నా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అసలు బోర్ అనేది కొట్టదు కదా. నాకైతే చాలా ఇష్టము. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే. మా ఇంట్లో ఫుల్గా కుమ్మేస్తారనుకో. సో ఇప్పుడైతే ఈ సేమియా అయితే వేగిపోతుంది కదా, ఇవన్నీ కలిసేటట్టు నెయ్యిలో మంచిగా స్పూన్తో అయితే కలిసేటట్టు అయితే కలుపుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా ఏం పట్టదు. బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఇంకా ఒకరు ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇక ఈ షేడ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడి వాటర్ అయితే కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. వేడి వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, మీద పడకుండా. అట్లా బుడగలుగా వచ్చి మీద పడతాయి, చూసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమ్లో పెట్టుకోండి మంట. అప్పుడు మనకు ఇంకా ఎక్కువ వాటర్ హీట్ ఉండి మీద పడకుండా ఉంటుంది. ఇంకొంచెం కూడా వేడి వాటర్ నేను యాడ్ చేశాను, మీరు కూడా వేసుకోండి. మనకి వాటర్ ఎంత వేస్తే మనకు సేమియా అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తక్కువ కాకుండా ఎక్కువ అవుతుంది, తొందరగా గట్టి పడదనమాట. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే మంచిగా స్పూన్తో కలిసేటట్టు కలుపుకోండి. మన సేమియా అనేది ఈ వాటర్లోనే కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత చక్కెర అవన్నీ కూడా వేసుకోవాలి. సేమియా అయితే కుక్ అయిపోయింది కదా, సేమియా వేసుకున్నాము. స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. మీ ఇంట్లో మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత వేసుకోండి. ఇదైతే నాకు దీనికి సరిపోయిందనమాట. ఒక చిన్న మూతతో అయితే నేను వేసాను. అది ఎంత లేదన్నా ఒక 1/4 కిలోకి తక్కువే ఉంటుంది. ఇంకంత అయితే వేసాను. స్వీట్ బరాబర్ సరిపోయింది. చాలా వరకు నేను ఏంటంటే అందాజతో వేసేస్తానమాట. కొలత అనేది ఎప్పుడు అట్లా ఫాలో అవ్వలేదు, బట్ కొన్ని వాటికైతే కొలత తీసుకుంటాను. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. ఎందుకంటే సేమియా వాటర్ అనేది మనకు సేమియా అనేది పీల్చుకోవాలి ఆ స్వీట్నెస్ అనేది. కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. బ్యాచిలర్ అబ్బాయిలు ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం చాలా యూజ్ అవుతుంది. మంచిగా చేసుకోవచ్చు ఈజీగా. ఏం లేదు, ఒక 2 ఇలాచి బాదం జీడిపప్పు ఉంటేనే వేసుకోండి, లేదంటే లైట్ తీసుకోవచ్చు. మనకు సేమియా అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇంట్లో జీడిపప్పు మాత్రం వేసాను. కిస్మిస్ అయితే ఏమీ లేదు, నాకు కిస్మిస్ అంత బాగా నచ్చదు మా ఇంట్లో. కాబట్టి మనం తింటాం కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా. చూసారు కదా, ఒక పొంగు ఇలా వచ్చిన తర్వాత ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇలాచిని మనం చక్కెరలో మిక్సీ పట్టి వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా డైరెక్ట్గా పలుకుల్లా కొంచెం ఓపెన్ చేసి వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి అయితే కంపల్సరీ వేసుకోండి. ఇందులో వేడి వాటర్ ఎందుకు వేసాను అని అంటే, వేడి వాటర్ వేస్తే సేమియా అనేది తొందరగా గట్టి పడదనమాట. మనం ఎప్పుడు తినాలనుకున్నా అప్పటికప్పుడు జ్యూసీగానే ఉంటుంది. ఇప్పుడైతే గోరువెచ్చగా ఉన్న పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. చూసారు కదా, చిక్కటి పాలు. ఇంకా మనం ఇవన్నీ వేసిన తర్వాత పాలు పోసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా సిమ్లో, అంటే 0 సిమ్లో పెట్టి కలుపుకోండి. ఇప్పుడు కూడా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ వాటర్ అంటే కొంచెం లిక్విడ్లా అనిపిస్తుంది కదా, కొద్దిగా చిక్కబడ్డట్టు ఒక 2 మినిట్స్ ఇట్లా కుక్ అవనిస్తే సరిపోతుంది.
చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడైతే నేను జీడిపప్పు యాడ్ చేశాను. నెయ్యిలో అయితే మీరు ఒకసారి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి చాలా తక్కువ తింటారు కాబట్టి నేను మళ్ళీ నెయ్యిలో వేయించలేదు, డైరెక్ట్ వేసాను అనమాట. కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. ఒక్కసారి కొంచెం కుత్త ఆననిస్తే సరిపోతుంది. ఇంకో చూసారు కదా, ఒక 2-3 బుడుగులు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈజీగా ఇంకొక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మీగా జ్యూసీగా ఇంత బాగా తినొచ్చు. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, మనం స్వీట్స్కి అంతంత ఖర్చు పెట్టి కొనే కంటే ఇంకా మనకు రాఖీ పండుగ రోజు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది బయట. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేయండి. ఇలా చేసుకున్నామంటే ఇంటిలా పాదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మంచిగా గరిటెతో వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినొచ్చు. ఇది ఎంత లేదన్నా ఒక 5 to 6 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. కాబట్టి ఈ రాఖీ పండుగకి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చి బాగున్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చూస్తారు కదా ఎంత బాగుందో. చక్కెర మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది, మీరు చూసి వేసుకోండి. చాలా బాగుంది. కొంచెం మనకు సేమియా చల్లబడినప్పుడు కొద్దిగా అది కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. అందుకనే స్టవ్ కరెక్ట్ టైంలో ఆఫ్ చేసుకుంటే అది బాగా చిక్కబడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ రావాలి, ఇంకా వచ్చినప్పుడల్లా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయమని అడుగుతున్నా.